కోరుతున్నాం. సొంతమాగూరు డీసీ దారి కూడా లేని పరిస్థితి సార్. ఇవన్నీ చేయాలంటే ముందు ఈ వరల్డ్ ఇంకేమన్నా ఉన్నా కూడా ఒకసారి పెట్టేస్తే ఆఫ్టర్ వాటర్ కంప్లీషన్ అవి కూడా చేయాలి. ఈ రేగులతో బీడులతో మనం షట్టర్లు పెడతాం. ఆ షట్టర్లు కూడా పెక్కిపోయి అమ్ముకుంటున్నారు. ఇవి ఎవరి దగ్గర అమ్ముతున్నారు, ఎవరి దగ్గర కొంటున్నారు అంటే ఆ షాప్ వాళ్ళే తీసుకొచ్చి మొత్తం ఒక షట్టర్ కొంటే ఆ కాలమైన షట్టర్లన్నీ వాళ్ళే పెట్టాలి. అంత సీరియస్ తీసుకోండి. అవన్నీ కలెక్ట్ చేసేసి ఎక్కడ పోతాయి అమ్మాయి ఎంత మనం ఎకరానికి ఎంత కలెక్ట్ చేస్తాం? 100కి 200. ఈ కలెక్ట్ చేసుకుంటే కనుక మనం మ్యాక్సిమం మనమే రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా కొంత గొడవ పడినప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. అంతే కదా. మ్యాక్సిమం దాదాపు మనం కాలం మీద ఉండే వాళ్ళందరూ కూడా రైతులకు అవగాహన కలిగించేసి, అంటే అదా వెలిగి నువ్వు అంత కట్టాలి ఎంత కట్టాలంటే గందరగోళం అవుతారు. ఫస్ట్ అవగాహన కలిగిస్తారు. మన కాలాలు మనం శుభ్రంగా పెట్టుకోవాలంటే మన భాగస్వామ్యం కూడా ఉండాలనేది కనుక అవగాహన సరే 10 మంది కూర్చొని మాట్లాడి చేస్తే కనుక అది డెవలప్మెంట్ కింద వచ్చింది. ఒక అజమాయిషిగా కనుక నువ్వు కట్టాలే ఓడి కొట్టాలని ఎట్టబడితే అట్లా మాట్లాడి చేస్తే కనుక దానివల్ల పని చెడిపోయేది కాకుండా పార్టీ కూడా నష్టం జరిగింది అనమాట. వాటి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతమంది వాళ్ళ నీటి సంఘం ప్రెసిడెంట్లు ఎమ్మటే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టమని అంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యం చేశారు. కాలువల వ్యవస్థ షట్టర్లు పోయినాయి ఎక్కడెక్కడ. ఒక మన దగ్గర కాదు, మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి. మన పక్కన ఉన్న గుల్లకమ్మ గేట్లు ఇరిపై కింద పడిపోతే పైకి బిగించేవాళ్ళు లేడు. 5 సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాలు అయింది గుల్లకమ్మలో నీళ్ళు నిలబెట్టి. ఒక రైతుతో పాటు దాని మీద ఆధారపడి చేపలు పండించుకునే వాళ్ళు మొత్తం కూడా పోయారు. అదేవిధంగా మనకి ఇప్పుడు మీరు చూడండి, తెలుగు గంగలే కదా మనకి షట్టర్లు ఇరిపోయింది. తెలుగు గంగ మనకి ఎక్కడ మా అన్నమయ్య గారు ఉన్నారు, షట్టర్ ఇరిపోయింది. ఈ సంవత్సరం నీళ్ళన్నీ కిందకి వదిలేసి ఫ్రీగా షట్టర్లే పైకి పెడతా ఉన్నారు. మన రామానాయుడు గారు, కేశవ్ గారు అంటే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా వెళ్ళి ఒక మేస్త్రిని, ఎవరి మేస్త్రిగా మెకానిక్ ని అన్నయ్య ఆయన తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఆయన ఒంట్లో బాగాలేకపోయినా సరే ఆయన తీసుకుని వెళ్ళి అవసరమైతే ఎట్లయినా అతను తీసుకుని వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పండి. ఆయన వస్తాడంటే జనంతో ఉన్నా సరే వెళ్ళాడు. వెళ్ళి నీళ్లు ఒక చుక్క నీళ్లు కిందకు వదలకుండా నీళ్ళలో కిందకి వెళ్ళి షట్టర్ బిగ్ ఇచ్చిన ఘనత ఆ కన్నా అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే. పక్కన ఉన్న కర్ణాటక వాళ్ళు మనకి ఈ సంవత్సరం నీళ్ళు లేదు, నీళ్లు వదిలేసి వెళ్ళిపోయారు రైతులందరూ. అంటే పని చేయాలనే మనసులో ఉంటే కనుక తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఉంటే ఇట్లాంటి పనులే జరుగుతుంది. లేకపోతే మన గుల్లకమ్మలో నీళ్ళు అయిపోతే 5 సంవత్సరాలు పట్ల అట్లాంటి ముఖ్యమంత్రి వస్తే అట్లానే ఉంటుంది. ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఏ విధంగా పనిచేశాడో మన కాలువలో కూడా ప్రతి చివర పొలానికి నీళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మనం దానికోసం నీటి సంఘాలకు కూడా ఒక గుర్తింపు ఉంది. అది మనం ఆ పదవికి వెన్ను తేవాలంటే, దానికి ఒక గౌరవం తేవాలంటే మనందరం కూడా పనిచేసి ప్రతి రైతుకు నీళ్లు కనుక వెళ్ళేటట్టు చేస్తే, నా ఉద్దేశం ఏంటంటే మనం చూస్తాం, నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ప్రతిసారి నీళ్లు వచ్చినప్పుడల్లా రైతుల కాలువ మీదకి రావాల్సిందే. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు లేకపోతే అధికారులు రైతుల పోవడం నిద్ర లేకుండా కాలువలో తిరిగితే కానీ నీళ్ళు వెళ్ళట్లా. కొన్నిసార్లు అయితే నైట్ టైం కాలువల మీద పడుకునేవాళ్ళు. ఈసారి అట్లా లేకుండా ప్రతి పొలానికి నీళ్ళు వెళ్ళాలనేదే మా ఉద్దేశం. అది